గడిచిన కొద్ది రోజులుగా రాయలసీమలో నీటికి సంబంధించినటువంటి ఉద్యమం కొనసాగుతుంది. ఈరోజు కూడా పోతిరెడ్డిపాడు హెడ్ దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగుతుంది. రాయలసీమకు అన్యాయం జరుగుతుంది అనే అంశం మీద అసలు శ్రీశైలంలో వాటర్ ఏమవుతుంది, పోతిరెడ్డిపాడికి రావాల్సిన వాటర్ వస్తుందా రాలేదా, తెలంగాణ ఎంత వాటర్ తీసుకుంటుంది, ఆంధ్రప్రదేశ్కి దిగువకు వస్తుందా లేదా, అసలు ఈ అంశం మీద మనతో మాట్లాడడానికి రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్ పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు చూసుండొచ్చు, మీరు కూడా ఆ ఉద్యమానికి సంబంధించి భాగస్వాములు ఉన్నట్టుగా ఉంది. రాయలసీమకు సంబంధించి వాటర్కు అన్యాయం జరుగుతుంది, నీటి ముప్పు వస్తుంది, తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని. అసలు నిజంగా శ్రీశైలంలో వాటర్ ఉంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కి ఇస్తున్నారా, లేకపోతే ఏ కారణం చేత ఈ రోజున రాయలసీమకు అన్యాయం జరుగుతుంది? రాయలసీమ నీటి ప్రాజెక్టులకు కానీ ప్రకాశం జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టుకి కానీ మూలం శ్రీశైలం. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వ ఎంత ఉంటే అటు రాయలసీమకు, నెల్లూరుకు, ప్రకాశంకు సఫిషియెంట్ వాటర్ తీసుకోవచ్చు. అన్ని ప్రాజెక్టులు గేట్లు ఎత్తేసి నీళ్ళు తీసుకుంటే ఈ ప్రాంత దురదృష్టం గేట్లు మూసేసి వెనక నుంచి తీసుకోవాలి. ఇట్లాంటి పరిస్థితి ఉన్న రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. రెండో సమస్య ఏమొచ్చింది, ఎలినియో వచ్చింది. దీంతో ఈసారి వర్షాలే పడవు అనే పరిస్థితి. ఇప్పుడు వచ్చినటువంటి శ్రీశైలం వాటర్ కూడా మన ప్రాంతంలో కురిసిన వర్షం కాదు, పై ప్రాంతంలో కురిసిన వర్షంతో వచ్చాయి. ఇట్లాంటి క్లిష్టమైన సమయంలో సత్వర నిర్ణయాలు, సఫిషియెంట్ నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నిత్యం విజనరీ గురించి మాట్లాడతారు, కానీ ఆచరణలో విజనరీకి భిన్నంగా ప్రవర్తిస్తారు. పొలిటికల్ విజనరీ కనపడుతోంది కానీ పబ్లిక్ విజనరీ కనపడట్లేదు. ఈరోజు శ్రీశైలంలో మీరు అడిగినట్టు శ్రీశైలం డ్యాంలో 854 అడుగుల పైన వాటర్ ఉంటేనే పోతిరెడ్డిపాడుకి నీళ్లు డ్రా అవుతుంది. 854 అడుగులు నీళ్లున్నా జస్ట్ ఫ్లో వస్తుంది. 860 అడుగులున్నా ఫ్లో వస్తుంది. 300 నుంచి 600 నుంచి 1000 క్యూసెక్లు మాత్రం వస్తుంది. 860 అడుగులు నీళ్ళు ఉంటుంది. ఇటు వెలుగొండ ప్రాజెక్టు కూడా అంతే వస్తుంది. ఒక ముక్కలో చెప్పాలంటే 870 అడుగులు పైన నీళ్ళు ఉంటేనే సఫిషియెంట్ వాటర్ తీసుకోవచ్చు. పోతిరెడ్డిపాడికి 30,000 క్యూసెక్లు తీసుకోవచ్చు, ఇట్లా వెలుగొండకు తీసుకోవచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజుకి కూడా 867 అడుగులకు పడిపోయింది. ఈరోజు లేటెస్ట్ కేవలం 8,000 క్యూసెక్లు తీసుకుంటా ఉంది. 870 అడుగులు 80 అడుగులు నీళ్ళు ఉన్నప్పుడు కూడా 8,000 క్యూసెక్లే తీసుకుంటా ఉంది. మరోవైపు మాల్యాల హంద్రినివాకు ఆడ చాలా సఫిషియెంట్ వాటర్ తీసుకోవట్లా. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం మినిమం వాటర్ రాకముందుగానే కల్వకుర్తికి నీళ్ళు తీసుకునింది. ఇంకా దారుణం ఏంటంటే శ్రీశైలం నామ్స్ ప్రకారం ఎడమ కాలువ నుంచి అసలు విద్యుత్ ఉత్పత్తి చేయకూడదు. కుడి కాలువ నుంచి కూడా సముద్రంలో కలిసేటప్పుడు, అంటే శ్రీశైలం నిండిపోయి నాగార్జున సాగర్ పులిచింతలు నిండిపోయి ప్రకాశం బ్యారేజ్ నుంచి అంశల దీవిలో సముద్రంలో కలిసే సమయంలో విద్యుత్ ఉత్పత్తి చేయాలి. ఎడమ కాలువ తెలంగాణ పరిధిలో ఉంది. వాళ్ళు మినిమం వాటర్ రాకముందు కానీ ఈ రోజు కూడా 30,000 పైసిక్కులు వాటర్ కొట్టేస్తున్నారు. రోజుకు 3-4 టీఎంసీలు తీసుకొస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఆపాల్సింది పోయి వీళ్ళు కూడా 1-2-3 టీఎంసీలు కొట్టేస్తున్నారు. ఇప్పుడు కిందకి నీళ్ళు కొట్టేసిన తర్వాత శ్రీశైలం డ్యాంలో నీటి నిల్వ ఉండదు. నీటి నిల్వ లేకపోతే ఏమవుతుంది, పోతిరెడ్డిపాడికి రాదు, వెలుగొండకు రాదు. ఈ మొత్తం వ్యవహారాలు చూసినప్పుడు ఇన్ టైంలో నీళ్ళు తీసుకోకపోతే 870 అడుగులు ఉన్నప్పుడు నీళ్ళు తీసుకోవాలా. ఇప్పుడు 867 పడిపోయింది. ఇంకొక 5-6 అడుగులు పడిపోతే పోతిరెడ్డిపాడికి నీళ్ళు రావు, వెలుగొండకు నీళ్ళు రావు. కారణం ఏమై అనుకుంటారు? ఎందుకంటే మీరు చెప్పే లెక్క ప్రకారము మినిమం వాటర్ లేకపోయినా సరే తెలంగాణ ప్రాజెక్టులు నడుస్తున్నాయి, విద్యుత్ కేంద్రాలు నడుస్తున్నాయి, కల్వకుర్తికి చేస్తున్నారు, దిగువ కొంత 3 టీఎంసీ అంతా వదులుతున్నారని చెప్తున్నారు. కానీ ఈ మిగులు జలాల మీద ఆధారపడినటువంటి ఈ పోతిరెడ్డిపాడు కానీ ఇప్పుడు వెలుగొండకు కానీ ఎందుకు ఇవ్వడానికి చేయడం లేదు? ఇప్పుడు మళ్ళీ వెలుగొండ ప్రాజెక్ట్ని రేపు వాటర్తో తడిపేస్తున్నాను, ఈ ప్రాంతం మొత్తం సస్యశ్యామలం చేస్తున్నానని చంద్రబాబు రేపు 30 రాబోతున్నాడు. ఇది సాధ్యమేనంటారా? వెలుగొండ ప్రాజెక్టు 30 తేదీ వరకు డెడ్ లైన్ పెట్టుకుంటున్నారంటే అందుకోసమే పైన ఏమైనా నీళ్ళు ఇట్లేదా? ఇప్పుడు పోతిరెడ్డిపాడు నుంచి మినిమం వాటర్లు తీసుకుంటే బస్సు ఇక్కడ ఇలేదండి. పోనీ ఈ ప్రాంతానికి ఏమైనా న్యాయం జరుగుతుందా అంటే ఇప్పుడు 860 అడుగు పడిపోయింది. ఇంకో 2-3 అడుగులు పోయిందంటే 2-3 రోజుల్లో 860 పడిపోతుంది. బహుశా ఇంక 2-3 రోజులు వచ్చి వెలుగొండకి నీళ్ళు ఇచ్చినట్టు లిఫ్ట్ చేసేస్తే 1-2 టీఎంసీలు వదిలేస్తే నీటి ఇచ్చినట్టు, వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అయిపోయినట్టు ప్రపంచానికి చెప్పచ్చు. కానీ ప్రజలకి ఏమొస్తుంది? రాయలసీమ ప్రాజెక్టుకి నీళ్ళు రాకపోయా, నెల్లూరుకి నీళ్ళు రాకపోయా, చివరకు మీరు ప్రారంభోత్సవం చేయబోతున్న వెలుగొండకు కూడా ప్రారంభోత్సవం జరుగుతుంది తప్ప మళ్ళీ నీళ్ళు రైతులకు రాదు. అంటే ఇచ్చినట్టే ఇచ్చి పోతుంది. ఇంకొక ఎలినియో వల్ల ఇంకో వర్షాలు పడకపోతే వెలుగొండకి నీళ్ళు లేదు, రాయలసీమకి నీళ్ళు లేదు, చివరకు డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా వచ్చే అవకాశం ఉంది. మీరు తెలంగాణ తీసుకుంటున్నట్టు నిబంధనలు భిన్నంగానే ఆపరు, మీరు ఇవ్వాల్సిన నీళ్ళు ఇవ్వరు. కొంత నీళ్లు పెట్టుకొని బహుశా 30వ తేదీ తతంగం ముగించేసిన తర్వాత
శ్రీశైలం డ్యాంలో ఎట్లా 860 పడిపోతుంది, మళ్ళీ నీళ్ళు వచ్చేది లేదు, ప్రజలకు అందేది లేదు. రాజకీయ అవసరాల కోసం, రాజకీయ విజనరీ కోసం ప్రాజెక్టులు ఇట్లా డిజైన్ చేస్తే, ఇట్లా ఆలోచిస్తే రాయలసీమ నష్టపోతుంది, ప్రకాశం నష్టపోతుంది, నెల్లూరు నష్టపోతుంది. రేపు వేసవి సెలవుల పరిస్థితి ఏంటి? అసలు ఫిబ్రవరి వరకు 886 అడుగులు నీళ్లు మెయింటైన్ చేయాలి, అది రూలు. కానీ తెలంగాణ వాళ్ళు ఇష్టపడి చేసుకుంటే దాని గురించి మనం పట్టించుకోము, మనం చేసే పనులు వాళ్ళు పట్టించుకోరు. చివరికి ఎవరికి నష్టం వచ్చే పరిస్థితి ఈరోజు వచ్చే పరిస్థితి ఏర్పడతాం. ప్రధానంగా ఇప్పుడు చూసుకుంటే కనుక రేపు మీరు చెప్పేది కూడా క్రెడిట్ చోరీ, ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి రేపు సెప్టెంబర్ 7వ తేదీన నోటిఫికేషన్లతో స్టార్ట్ అవుతుంది. దానికోసమే ముందు హడావుడిగా నేనే రాయేసా వెలుగొండకి, నేనే నీళ్ళు ఇచ్చాను చెప్పడం కోసం జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? అసలు వెలుగొండ ప్రాజెక్టు సృష్టికర్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అసలు ఆలోచన ఆయనతో వచ్చింది. ఇట్లా ప్రాజెక్టులు కట్టాలని బ్రిటిష్ వాళ్ళ నుంచి ఆలోచన ఉంది. రాయలసీమ కానీ, రాష్ట్రంలో కానీ, పోలవరం అన్ని బ్రిటిష్ వాళ్ళ నుంచి ఆలోచన ఉన్నాయి. దానికి సాధ్యమవుతుంది నిరూపించిన వ్యక్తి జలయజ్ఞంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అటు రాయలసీమ ప్రాజెక్టులు కావచ్చు, వెలుగొండ ప్రాజెక్టు కావచ్చు, ఆయన సృష్టించారు, ఆయన ఆలోచించాడు, కార్యరూపం దాల్చారు. మీరు కొబ్బరికాయ అన్ని చోట్ల కొట్టేసి ఉండొచ్చు, ఫలితం ఏంటన్నది. ఈరోజు చంద్రబాబు నాయుడుకి వెలుగొండ ప్రాజెక్టుకి వస్తున్నారు. ఇది కంటిన్యూ ప్రాసెస్. నిజంగా వెలుగొండ ప్రాజెక్టుకి నీళ్లు కంప్లీట్గా రావాలంటే నేను ఇంతకు ముందు ప్రస్తావించినట్టు 885 అడుగులు మెయింటైన్ చేయాలి శ్రీశైలంలో. నువ్వు ప్రాజెక్టు కట్టేస్తావు, ప్రారంభోత్సవం చేస్తావు, రేపు నీళ్ళు రావాలంటే 860 అడుగులు వచ్చేస్తే రాదు. మీరు మెయింటెనెన్స్ యాడ్ చేస్తున్నారు, తెలంగాణ వాళ్ళు తీసుకెళ్తే పట్టించుకోవట్లేదు, ఎట్లాంటి పట్టింపులు లేవు. ఈ పరిస్థితుల్లో వెలుగొండ ప్రాజెక్టులో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా దాదాపు 200-300 కోట్ల రూపాయలు కేటాయించి నిర్వాసితులను క్లియర్ చేసే ప్రయత్నం చేయడం మాత్రమే కాదు, అప్పటికప్పటికే ఆ నిర్వాసితులకు ఇండ్లను తీసేసి మీరు ఏరే చోటకి వెళ్ళమని చెప్పి చాలా స్పష్టమైన ఆదేశాలతో అది మంచి కార్యాచరణ రూపొందించారు. కంటిన్యూ ఆయన ఎన్నికల కోసం చేస్తుంటే ఆ రోజు ఆయన ప్రారంభించేస్తుండొచ్చు. ఎలక్షన్ ప్రాసెస్ ఆయన నడపలేదు. వీళ్ళు 2 ఏళ్ళు పట్టిందా ఈ కార్యక్రమం చేయడానికి? అంటే వెంటనే 5-6 నెలల్లో చేసేస్తుంటే గత ప్రభుత్వం గుర్తొస్తుంది కాబట్టి 2 ఏళ్ళు దీన్ని ఆపెట్టి ఈరోజు వీళ్ళు 2 ఏళ్ళలో కష్టపడి సాధించినట్టు ఒక షో క్రియేట్ చేసి రేపు చేస్తున్నారు. షో అని ఎందుకు అంటున్నానంటే అదైనా శుద్ధంగా చేసినారా, మెయింటైన్ చేస్తున్నారా లేదా? కాబట్టి ఈరోజు వెలుగొండ ప్రాజెక్టు ఆలోచనే రాజశేఖర రెడ్డి గారిది. ఆ తర్వాత దాని కంటిన్యూ ప్రాసెస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఇప్పుడు మీరు కంటిన్యూ ముగింపు రిబ్బన్ కటింగ్ మీరు చేస్తున్నారు. అంతవరకే చెప్పుకుంటే మంచిది. అది కూడా సంపూర్ణంగా మీరు చేయట్లేదు. అన్నిటికన్నా మించి వెలుగొండ ప్రాజెక్టుతో సహా రాయలసీమకు నీళ్ళు రావాలంటే ఒక కీలకమైన పరిష్కారం రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు. అదేంటి? శ్రీశైలం డ్యామ్ నుంచి నాగార్జున సాగర్కు, కృష్ణా డెల్టాకు నీళ్లు ఉన్నాయి, తెలంగాణకు 99 టీఎంసీ లెఫ్ట్ నుంచి ఉన్నాయి. మనకు కింద నీళ్ళు సర్దకుండా పైనుంచి నీళ్ళు ఆపడం అనేది సాధ్యం కాదు, అది చట్ట వ్యతిరేకం కూడా. దానికి శాశ్వత పరిష్కారంగా రాజశేఖర రెడ్డి గారు పోలవరం లైన్లో తీసుకొచ్చాడు, పులిచెంతలో క్రియేట్ చేశారు, దొమ్మగూడెం టేల్ పాండ్కి తీశారు. ఈ 3 ప్రాజెక్టుల వల్ల ఏమవుతుంది? మనకి ఈరోజు పట్టిసీమ పేరుతో ఏదైతే కుడికాలో తీసుకొస్తున్నారో దాని ద్వారా కృష్ణా డెల్టాకి నీళ్ళు వస్తాయి. పులిచెంతలో ఒక అద్భుతం, దాదాపు 45 టీఎంసీల కెపాసిటీతో రాజశేఖర రెడ్డి గారు దాదాపు పూర్తి చేశారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంకి వచ్చేది నిర్వాసిత క్లియర్ చేయడం, నీళ్ళే నింపలేదు. తండ్రి ప్రాజెక్టు కడితే నీళ్ళు నిలిపింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ప్రాజెక్టు వల్ల కృష్ణా డెల్టాకి న్యాయం జరుగుతుంది. అయినా కూడా శ్రీశైలం డ్యాంలో నీళ్ళు ఉండవు, ఎందుకంటే తెలంగాణ 99 టీఎంసీలు తీసుకుంటుంది. దానికి పరిష్కారంగా దొమ్మగూడెం నుంచి టేల్ పాండ్ పథకాన్ని సృష్టించి అది ఎడమ కాలువలో పోసేస్తే తెలంగాణ అవసరాలు తీరిపోతాయి. కేసీఆర్ గారి ప్రభుత్వం, చంద్రబాబు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాజశేఖర రెడ్డి గారు దొమ్మగూడెం టేల్ పాండ్ పథకాన్ని ప్రారంభించాడు. నిర్దాక్షిణ్యంగా కేసీఆర్ ప్రభుత్వం తన సీతారామ ప్రాజెక్టుగా మార్చేస్తే నోరు మెదపలేదు. పులిచింతల ప్రాజెక్టు వెనకాల ఈరోజు 2400 క్యూసెక్కుల కెపాసిటీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 500 కోట్లు ఖర్చు పెట్టి లిఫ్ట్ నిబంధనలకు భిన్నంగా పోతోంది. జలశక్తి అనుమతి లేదు, రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడలేదు. కానీ రేపు 2400 తీసుకునేస్తే పులిచింతల ప్రాజెక్టు నీళ్ళు రావు, దొమ్మగూడెం టేల్ పాండ్ పథకాన్ని కుదించేసినారు, పోలవరం ఎప్పుడు అవుతుందో తెలియదు. ఈ 3 జరగకపోతే శ్రీశైలం నీళ్ళు నిలపడం సాధ్యం కాదు. నీళ్ళు నిలపకపోతే రాయలసీమకు కానీ, నెల్లూరు కానీ, ప్రకాశంగా నీళ్ళు రావు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి ఏం సౌలభ్యం? కాబట్టి దూరదృష్టితో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసింది కంటిన్యూ చేయకపోవడం. ముఖ్యంగా మా అభ్యంతరం అంటే తెలంగాణ ప్రభుత్వం అప్పుడు దొమ్మగూడెం టేల్ పాండ్ పథకాన్ని కుదించినప్పుడు మీరు నోరు మెదపలేదు. ఈరోజు పులిచింతల ప్రాజెక్టు 2400 క్యూసెక్కులతో లిఫ్ట్ స్కీమ్ రాజీవ్ పేరుతో చేస్తుందని మీరు నోరు మెదపలేదు. లేటెస్ట్గా శ్రీశైలం డ్యాంలో మినిమం వాటర్ లెవెల్ రాకముందుగానే కల్వకుర్తి నుంచి తీసుకుంటారు, ఈరోజు లెఫ్ట్ బ్రాంచ్ నుంచి కరెంట్ ఉత్పత్తి చేస్తున్నారు. నోరు మీద ఎందుకో తెలంగాణ ప్రభుత్వం ఏమి చేసినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టించుకోలేదు. లేటెస్ట్గా తుంగభద్ర నీళ్ళు కర్నూలుకు వస్తూ ఉంటే కర్ణాటక రైతులు ఈ ఎలినో వాళ్ళ నీళ్ళు రావని మనకు కేటాయించిన నీళ్ళు కూడా లాపేస్తున్నారు. దాన్ని అభ్యంతరం చెప్పండి. ఇంతవరకు తుంగభద్రకి ఇంటింటి పెట్టలేదు, మాకు ఇంత వాటర్ కావాలని. ఇట్లా నిర్లక్ష్యం చేయడం వల్ల తుంగభద్రను కానికుండా చేసి కృష్ణాని కానికుండా చేస్తే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం పరిస్థితి ఏమవుతుంది? ఇది మౌలికమైన ప్రశ్న. ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం రాజకీయ విజనరీతో ఆలోచిస్తే మాత్రం రాష్ట్రానికి నష్టం చేసిన వాళ్ళు అవుతారు.
ప్రధానంగా అంటే ఎందుకని ఇంత అంటే మెతక వైఖరి ఎందుకు అవలంబిస్తున్నారు అనుకుంటారు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మీద ముఖ్యంగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలల్లా మెతక వైఖరి అవలంబిస్తున్న సందర్భం ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయన శిష్యుడు అయినా సరే ఆయన కావాల్సిన వాటా ఆయన సాధించుకోలేకపోతున్నారు. అంటే ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు కానీ మీకు నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్రాంచ్ మరియు రైట్ బ్రాంచ్ మంది, లెఫ్ట్ బ్రాంచ్ వాళ్ళది, 2 బ్రాంచ్లు వాళ్ళే పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి పోలీసుల్ని పంపి మన కాలువను మన చేతిలోకి తీసుకున్నాడు. అంతవరకు కాలువ వాళ్ళదే. అప్పుడేమవుతుంది, వాళ్ళు ముందు తీసుకుంటారు, మన వెనకాల తీసుకుంటారు. అంటే ముఖ్యంగా హక్కుల విషయంలో చంద్రబాబు గారి ప్రభుత్వం మొదటి నుంచి నిర్లిప్తతుంది. దానికి సింపుల్గా ఆయన చెప్పాను, గొడవలు పడితే నష్టం, కలిసి ఉందాం సరే మన ప్రయోజనాలు తాకట్టు పెట్టి కలిసి ఉండేది ఏంటి? ఒకటే చంద్రబాబు గారు నాకు అర్థమైంది ఏంటంటే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం ప్రాజెక్టులపైన శ్రద్ధ పెట్టట్లేదు. అడుగుతారు కదా ప్రజలు, రాయలసీమ, నెల్లూరు ప్రజలు అడిగినప్పుడు తనకి సమాధానం ఏంటంటే పోలవరం నుంచి బనకచెర్లకు 1,00,000 కోట్లతో నీళ్ళు తీసుకొస్తాను, అది అయ్యేది లేదు, పోయేది లేదు. కానీ దాన్ని రాయలసీమ, నెల్లూరు, ప్రకాశంకి చూపించి ఏమీ చేయకుండా రాజధాని చుట్టూ మొత్తం వ్యవహారాలు చేసుకుంటా ఉండాలి. అందువల్ల ఇప్పుడు ఆ ప్రాజెక్టు ముందు తీసుకెళ్తే తెలంగాణ వాళ్ళు అభ్యంతరం చెప్తారు. కాబట్టి చెయ్యని సాధ్యం కానీ ఇప్పుడు జరిగే పని కానీ ప్రాజెక్టు రాయలసీమ చెప్పి తెలంగాణ వాళ్ళు ఒప్పించి వాళ్ళు మౌనంగా ఉండాలి. ఆ సందర్భంలో వాళ్ళు ఏం చేసుకున్నా మనం మాట్లాడకుండా ఉండాలి. అంటే ఉభయులు అనుకునేది వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళు చూసుకుంటారు. రాజకీయం మన రాజకీయ ప్రయోజనాలు రాయలసీమ, నెల్లూరు ప్రాజెక్టులు కట్టకూడదు. కానీ కట్టినట్టుగా దుమ్మగూడు ఉంటే వెళ్ళిపోయిన అవన్నీ పక్కన పెట్టేసి గోదావరి నుంచి బనకచెర్లకు 80,000 కోట్లు, అది అయ్యేది కాదు, పోయేది కాదు, దాని ప్రాజెక్టుని చూపించి ఇదే మీకని చెప్తున్నారు. కాబట్టి రాజకీయ కోణంలో ఆలోచిస్తున్నారు తప్ప వాస్తవంగా ఈ ప్రాంతానికి న్యాయం జరిపే కోణం ప్రభుత్వం ఆలోచించట్లేదు. రాజకీయ కోణం అంటే ప్రధానంగా మీరు చెప్పిన దాన్ని బట్టి ఇటు ప్రకాశంలో కావచ్చు, అది వెస్ట్ ప్రకాశం కావచ్చు, వెలుగొండ పరివాహక ప్రాంతం, రాయలసీమలో ఓట్లు సీట్లు మాకు తక్కువ ఉన్నాయి కాబట్టి అంత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం లేదు, రాజకీయం చేస్తే సరిపోతుందన్న ఆలోచన ఉందని భావించాల్సి ఉంటుంది కదా. ఓట్లు సీట్ల కన్నా ఇప్పుడు పులిచింతల ప్రాజెక్టులో 2,400 క్యూసెక్కులతో తీసుకోరు, అది ఎవరికి నష్టం? కృష్ణా డెల్టాకి నష్టం, రాజధాని ప్రాంతానికి నష్టం. పోలవరం ఎత్తు మట్టాన్ని కుదించేస్తున్నారు. 41.5 మీటర్లకే కేంద్ర ప్రభుత్వాన్ని చెప్తామన్నా నోరు మీద పట్ల మనం ఆ 12,000 కోట్ల రూపాయల అడ్వాన్స్ అమౌంట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సాధించారు. మీరు మిగతా డబ్బులు సాధించకపోగా ఆ డబ్బులు ఖర్చు పెడుతూ మేము సాధించినట్టు చెప్పుకుంటారు. కృష్ణా డెల్టాకి అన్యాయం జరుగుతుంది, రాయలసీమకు అన్యాయం జరుగుతుంది, ప్రకాశంకి అన్యాయం జరుగుతుంది. పోలవరం ప్రాజెక్టు సఫిషియెంట్గా పూర్తి చేయకపోతే ఉత్తరాంధ్రకి అన్యాయం జరుగుతుంది. ఎవరికి న్యాయం చేసినట్టు? పైకి మాత్రం మేమేదో రాజధాని పేరుతో కోస్తా ప్రాంతానికి న్యాయం చేసినట్టు కనిపిస్తున్నా రాజధాని అవుతుందో పోదో తెలియదు. రాజధాని అనేది ఒక చూపించేసి మొత్తం రాష్ట్రానికంతా ఇదే సర్వస్వం అని మాట్లాడడం ద్వారా ఏ ప్రాంతానికి న్యాయం జరుగుతుంది? పైకి మాత్రం అట్లా కనిపిస్తుంది, ఏదో రాయలసీమకు అన్యాయం చేస్తున్నారు, వాళ్ళకి ఏ ప్రాంతానికి అన్యాయం లేదు. నీటి ప్రాజెక్టుల విషయంలో ఈ ప్రభుత్వానికి దూరదృష్టి లేదు, పొలిటికల్ దృష్టి తప్ప ప్రాంత దృష్టి అయితే కనపడలేదు. ఫైనల్గా ఒక విషయం చెప్పండి. ఇప్పుడు రేపు చంద్రబాబు వచ్చి వెలుగొండకి సంబంధించి నీళ్ళు ఇస్తున్నామని చెప్తున్నారు. మీరు చెప్పే లెక్క ప్రకారం 874 అడుగుల నుంచి 67 పడిపోయింది. అంటే వారం రోజుల్లోనే 10 అడుగులు పడిపోయింది. వీళ్ళు ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ వదిలే వాటరు వెలుగొండలేకి డెడ్ స్టోరేజ్ కన్నా వచ్చే అవకాశం ఉందా, లేకపోతే పంట కాలాలకు కూడా వచ్చే అవకాశం ఉందా? మీరు ఎలా భావిస్తున్నారు? ఇప్పుడు గండికోటే రేపు వెలుగొండ అవుతుంది. గండికోట రిజర్వాయర్కి 27 టీఎంసీలు రాజశేఖర రెడ్డి గారి కాలంలో పూర్తి అయిపోయింది, నిర్వాసితులు క్లియర్ చేయాలి. మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారానికి వచ్చిన తర్వాత 900 కోట్లు కేటాయించి 27 టీఎంసీలు నిలబెట్టాడు గండికోటకి. చంద్రబాబు గారు ఏం చేశారో మీకు గుర్తుంటుంది అనుకుంటున్నాను. సతీష్ రెడ్డి గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉన్నారు. ఆ రోజు తెలుగుదేశంలో ఉండి నిరహార దీక్ష చేస్తే పులివెందులకు నీళ్ళు ఇవ్వాలనే పేరుతో జస్ట్ 1.5 టీఎంసీ నీళ్ళు పెట్టేట్టుగా 45-50 కోట్ల రూపాయలు కేటాయించేసి మమ అనిపించేశారు. చివరికి పులివెందులకు కూడా న్యాయం జరగల. అదే జరుగుతుంది రేపు వెలుగొండలో కూడా. అంటే పూర్తి స్థాయి 2 జరగాలి వెలుగొండకి. కనీసం గండికోటకి నిర్వాసితులు క్లియర్ చేస్తే 20 టీఎంసీలు పెట్టచ్చు. కానీ వెలుగొండకి న్యాయాలంటే ఒకటి నిర్వాసితులు క్లియర్ చేయాలి. ఇప్పుడు 450 కోట్లు కేటాయించిన ప్రకటించారు, వాళ్ళు క్లియర్ చేయకుండా నీళ్ళు ఎట్ట పెడతాం? అదొక సమస్య. వాళ్ళకి తెలుసు ఎంత నీళ్ళు వస్తాయని. పూర్తి స్థాయి నీళ్ళు రావు కాబట్టి పెద్ద షో కార్యక్రమం కూడా చేసుకోవచ్చు. ఒకటి నిర్వాసితులు క్లియర్ చేయాలి, రెండోది శ్రీశైలం డ్యాంలో 885 అడుగులు నీరు మెయింటైన్ చేస్తేనే ప్రాజెక్టు పూర్తయిన నీళ్ళు వస్తాయి. కానీ ఆ మౌలికమైన విషయాన్ని పరిష్కరించకుండా ఇక్కడ ప్రాజెక్టు పూర్తి చేసినా ఆ రోజు గండికోటకి అయిందే, ఈరోజు రేపు వెలుగొండకు కూడా అవుతుందని విషయం ప్రజలు గమనించాలి. 11 విలేజెస్ అయితే ఉన్నాయో నిర్వాసిత గ్రామాలు బలవంతంగా పంపించేస్తున్నారు, డబ్బులు ఇంకా పూర్తి స్థాయిలో వాళ్ళకి R&R ప్యాకేజ్ పడలేదు అని చెప్పేసి ఆందోళన జరుగుతూ ఉంది. దీనిపైన ఎందుకు ఇంత అర్థం? ఎందుకంటే వాళ్ళు ఒక 6 నెలలు టైం అడుగుతున్నారు, అట్లీస్ట్ మధ్య మార్గం ఒక 3 నెలలైనా టైం ఇవ్వండి అని చెప్పి చెప్తున్నారు, కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఇంత హడావుడికి ఎందుకు చేయాలి? మీరు 6 నెలల ముందు ఈ డబ్బులు కేటాయించుంటే సరిపోయింది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 250 కోట్లు 300 కోట్లు కేటాయించి కొంత క్లియర్ చేసినాడు. శంకుస్థాపన ప్రారంభోత్సవం కోసం క్లియర్ చేయాలి. ఆయన 250 కోట్ల రూపాయలు కేటాయించి
నిర్వాసితులు క్లియర్ చేసే సీరియస్గా ప్రయత్నం చేశాడు. ఇప్పుడు కార్యక్రమం కోసం కార్యక్రమం మారిపోయింది. 450 కోట్లు కేటాయించన్నారు, ఇంతవరకు రాలా. మన ఎమ్మెల్యే గారు నారాయణ రెడ్డి గారిని కూడా అడ్డుకున్నారు. ఇప్పుడు ఒంగోలులో రైతులు అంటుంటే మాకు కేటాయించినట్టు మీరు టీవీలో మాట్లాడుతున్నారు, మా జోబులోకి ఏం రావట్లేదని. రేపు జోబులోకి వస్తాయో రావో తెలియదు. ఇప్పుడు 867 అడుగులు ఉన్నాయి, ఇంకో 4-5 అడుగులు పడిపోతే జస్ట్ ఫ్లో వస్తుంది. నిర్వాసితులు క్లియర్ చేయకుండా కూడా మామ అనిపించేస్తారా అనే డౌట్ ఉంది. కాబట్టి నిర్వాసితులు క్లియర్ చేసి ఆ తర్వాత వెళితే బాగుంటుంది. ఇప్పుడు ఎలక్షన్ కూడా లేవు, ఎందుకు తొందరపడుతుందో తెలియదు. బహుశా లోకల్ బాడీ ఎన్నికల కోసం దీని ఏమైనా వాడుకుంటారా, అంత అమాయకుల ప్రకాశం జిల్లా ప్రజలు అనేది ప్రభుత్వం ఆలోచిస్తే మంచిది. ఇట్లాంటి ఎన్నికల అవసరాల కోసం కార్యక్రమాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తే మీకు ఏమైనా రాజకీయ ప్రయోజనం లాగచ్చు, జరగకపోవచ్చు, కానీ రాష్ట్ర ప్రయోజనాలు మాత్రం ఉండవు. థ్యాంక్ యూ సార్. ఇది పురుషోత్తమ రెడ్డి గారు చెప్తున్నారు. చిత్తశుద్ధితో ప్రజలకు, రైతులకి పనిచేస్తే వాటర్ విషయంలో న్యాయం జరుగుతుంది తప్ప పొలిటికల్ రీజన్స్ తోటి, పొలిటికల్ మైలేజ్ కోసం చేస్తే ఖచ్చితంగా ఇటు రాయలసీమకు కావచ్చు, ప్రకాశం జిల్లాకు కావచ్చు, ఏదైతే వెలుగొండ ప్రాజెక్ట్ ఎంత అట్టహాసంగా ప్రారంభించినప్పటికీ న్యాయం జరుగుతుందన్న ఇది మనకి లేదు అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వచ్చే వాటరు ఆయన ప్రారంభించబోయేదానికి ఎన్ని వాటర్కి డౌన్ అవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి. కాబట్టి కేవలం డెడ్ స్టోరేజ్ కూడా వస్తాయో లేదన్న అనుమానం కూడా ఉందని చెప్పి పురుషోత్తమ రెడ్డి గారు. ఏదైనా సరే చిత్తశుద్ధితో రాయలసీమకు కానీ ప్రకాశం జిల్లాకి న్యాయం జరగాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కరీంతో శ్రీనివాస్, సాక్షి టీవీ, ఒంగోలు.